ధ్రువరాతి అనే ఒక దొంగ, అతడి వ్యవహారశీలి, అతడు ఎంచుకున్నటువంటి విధానం జనాల్ని తప్పుదోవ పట్టించడంలో ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. తాజాగా అతడు చేసినటువంటి ఒక ట్వీట్ ఆధారంగానే దీన్ని విశ్లేషించుకోవచ్చు. వీడు ఒక యాంటీ నేషనల్ అని ఎన్ని సందర్భాల్లో మనం ప్రూఫ్స్తో సహా చూపించినా కూడా కొంతమంది వీడికి బానిసల్లాగా చెంచాల్లాగా ఉంటారు. కారణం ఏమిటి అంటే వాళ్ళకి మోదీ అంటే పడదు, బీజేపీ అంటే పడదు. మోదీ బీజేపీ పడకపోతే యాంటీ నేషనల్స్ అయిపోతారా? కానే కారు. కానీ మోదీ బీజేపీ ఏమన్నా ఈ దేశానికి అనుకూలముగా సంస్కరణలు చేపడితే వాటికి వ్యతిరేకంగా వీళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషంతో, మోదీ పైన ఉన్నటువంటి ద్వేషంతో ఆ సంస్కరణలకు వ్యతిరేకంగా మాట్లాడుతారు చూడండి, అప్పుడు యాంటీ నేషనల్స్ అవుతారు. సింపుల్ లాజిక్. ఓకే, ఇక్కడ ఇది లాక్ చేస్తూ వీడు ఒక పోస్ట్ పెట్టాడు. ఏంటి అంటే, ధ్రువరాతికి మెజారిటీ ఆడియన్స్ పాకిస్తాను బంగ్లాదేశ్లోనే ఉన్నారు అని ఏదైతే వీడి మీద ఉన్నటువంటి విమర్శ ఉందో దాన్ని పటాపంచలు చేశాను అన్నట్లుగా ఈ స్క్రీన్ షాట్ పెట్టాడనమాట. ఈ స్క్రీన్ షాట్ని అబ్జర్వ్ చేస్తే వీడు దొంగ అని అర్థమైపోతుంది. రెండు రకాలుగా. ఒకటి, తెలివిగా వాడు ఈ స్క్రీన్ షాట్లో కొన్ని ట్యాబ్స్ను ఓపెన్ చేశాడు. ఏఐ ఫియాస్టా అని చెప్పేసి వాడు ప్రమోట్ చేస్తూ వస్తున్నటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ని ఇండైరెక్ట్గా మళ్ళీ ఈ ట్వీట్లో కూడా ప్రమోట్ చేయటం. ఎందుకంటే ధ్రువరాతి ఎలాంటి ట్యాబ్స్ ఓపెన్ చేశాడు, ఎలాంటివి రీసెర్చ్ చేస్తున్నాడు, ఇలా జనాలకి, ముఖ్యంగా వీడి బానిసలకి ఒక ఉత్సుకత ఉంటుంది కదా, వాళ్ళు ఆపుకోలేక దాన్ని క్లిక్ చేస్తారు. ఏఐ ఫిస్టా అని గూగుల్లో కొడతారు, చూస్తారు, అందులో జాయిన్ అవుతారు, వీడికి డబ్బులు ఇస్తారు ఇండైరెక్ట్గా. ఆ విధంగా వీడు తెలివిగా ఈ ఒక్క చిన్న స్క్రీన్ షాట్తో ప్రమోషన్ని కూడా యాడ్ చేసిండంటే వీడెంత డేంజర్గాడో చూసుకోండి. పైపెచ్చు పెద్ద నిజాయితీ పరుడులాగా లాస్ట్ 28 డేస్ మాత్రమే చూపించాడు ఒక స్క్రీన్ షాట్. అందులో వాడేంటి ప్రూవ్ చేసుకుంటున్నాడు, వాడి వీడియోస్ చూస్తున్నది ఇండియన్సే, ఇతర దేశస్తులు కాదు, ఐ మీన్ ఇన్ మెజారిటీ అని చెప్తున్నాడు అనమాట. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27, 2025 వరకు నువ్వు చూపించినవే లాస్ట్ 28 డేస్. మరి నిజంగా నీకంత సత్తువ ఉంటే నెలల వారీగా లాస్ట్ 1 ఇయర్ వరకు, ముఖ్యంగా ఎన్నికల టైంలో 2024 ఎన్నికల టైంలో నువ్వు చేసిన వీడియోలకి వ్యూవర్షిప్ ఏ దేశాల నుంచి ఎంత వచ్చిందో మాకు తెలుసుకోవాలని ఉంది. ఈ ధ్రువరాతి గడికి అంత దమ్ముందా? లేదా ఇక్కడ వీడి చెంచాలు ఉన్నాయి కదా తెలుగు రాష్ట్రాల్లో కూడా, వాళ్ళన్నా సరే వీడు శుద్ధపోస అని చెప్పేసి ప్రూవ్ చేసుకునేంత దమ్ముందా? ఎందుకు కేవలం లాస్ట్ మంత్ మాత్రమే? లాస్ట్ మంత్ వీడు రిలీజ్ చేసినటువంటి వీడియోలు ఏమున్నాయి? బీహార్ ఎలక్షన్స్, అంతా ఇండియా లోకల్ పాలిటిక్స్కి సంబంధించినటువంటివి, ఇండియాలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటివి వీడియోస్ ఉన్నాయి. దాంతో ఆటోమేటిక్గా ఎవరు చూస్తారు? మన భారతదేశంలో ఉన్న వాళ్ళే చూస్తారు. అందులోనూ ఎవరు చూస్తారు? మోదీ ద్వేషులు చూస్తారు. మోదీ ద్వేషులు లేదా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఎంచుకున్నటువంటి సంతుష్టీకరణ ఓటు బ్యాంక్ ఉంది కదా, వాళ్ళు ఇలాంటి వాళ్ళకి గంపాగొత్తుగా వీడియో వ్యూవర్స్ బ్యాంక్ కూడా, అందులో ఎలాంటి డౌటు లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకరిద్దరికి అలాంటి బ్యాంక్ ఉంది, వ్యూవర్స్ ఓటు బ్యాంక్. వాళ్ళు వాళ్ళని సంతృప్తిపరిచే విధంగానే వీడియోలు చేస్తారు. సరే, ఇక ఈ స్క్రీన్ షాట్ విషయానికి వద్దాం. దీని ఆధారంగా భారతదేశంలో ఉన్న వాళ్ళు 80%, పాకిస్తాను, నేపాల్, బంగ్లాదేశ్, యునైటెడ్ స్టేట్స్ ఇత్యాది ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు 20%. అందులో పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు వీడి వీడియో లేటెస్ట్ వీడియోస్కి కూడా 5.3% మంది చూస్తున్నారు. బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు 2.7% మంది చూస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా 8% మంది వీడి వీడియోస్ చూస్తున్నారు. సాధారణంగా వీడికి సగటు వ్యూవర్షిప్ ఇప్పటికీ, అది లోకల్ అంశం అయినా సరే, ఇంకది మోదీకి సంబంధించిన అంశం అనుకోండి, ఇది కాస్త పెరుగుతుంది. ఓవరాల్గా ఒక 50%, 60% నాకు తెలిసి వీడికి బయట దేశాల నుంచి వ్యూవర్షిప్ ఉంటుంది పక్కాగా. వాళ్ళందరూ కూడా ఈ దేశం పతనమైపోవాలని ఎదురు చూసే డిఎన్కే గాళ్ళు అనమాట. పాకిస్తాను, బంగ్లాదేశ్ ఎట్లనూ కోరుకుంటాయి. అలాగే అదే భావజాలం ఉన్నటువంటి భారతీయులు ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కూడా అక్కడి నుంచి వీక్షిస్తారు. అలా వీడికి వ్యూవర్షిప్ బ్యాంక్ అనేది ఉంది. సగటుగా వీడికి వచ్చేటటువంటి యూట్యూబ్ వీడియోస్కి వ్యూస్ ఏంటండి? 1 కోటి, మినిమం 1 కోటి వేసుకోండి, సరాసరి చెప్తున్నాను నేను. 1 కోటి వ్యూస్ అంటే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 80 లక్షల మంది భారతదేశంలో ఉన్నవాళ్ళు చూస్తున్నారు, 20 లక్షల మంది బయట ఉన్నవాళ్ళు చూస్తున్నారు. అందులో 8 లక్షల మంది పాకిస్తాను, బంగ్లాదేశ్లో ఉన్నవాళ్ళు చూస్తున్నారు వీడి వీడియోస్. సరిపోట్లా? వీడెంత డిఎన్కే గాడు, వీడెంత అని తెలియడానికి, వీడు ఎవరిని సంతృప్తిపరచడానికి చూస్తున్నాడు, వీడి వీడియోస్ ఎవరిని సంతృప్తిపరుస్తున్నాయి? పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న 8 లక్షల మందిని సంతృప్తిపరుస్తున్నాయి సగటున వీడి వీడియో ఒకదానికి చెప్తున్నా. అంటే 8% అంటే కోటికి 8 లక్షలే కదా, ఆ కోణంలో చెప్తూ ఉన్నాను అనమాట. పర్సంటేజ్ వైజు వ్యూవర్స్ని డివైడ్ చేస్తే కోటికి నేను చెప్పే లెక్క. అయితే నేను చెప్పేది ఏంటంటే, వీడు లాస్ట్ 1 మంత్దే ఎందుకు తీశాడు?
2024 ఎన్నికల టైంలో వీడి లెక్కెంత, వీడి వ్యూస్ ఎలా ఉన్నాయి, ఏ ప్రాతిపదికన ఉన్నాయి, అలా మనం తెలుసుకోవాల్సిన అంశం ఉంది ఒకటి. అలాగే ఇదేమన్నా నిజమా? ఈ ధ్రువరాతిగాడే ఒక పెద్ద ఫేక్ గాడు, వీడు పెట్టేటటువంటి స్క్రీన్ షాట్ని మనం నమ్ముతామా? వాడు ప్రమోట్ చేస్తున్నది ఏంటి ఇక్కడ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి దీన్ని తమ్మిని బమ్మి చేయొచ్చు. సింపుల్ లాజిక్. ఇక్కడ ఒకడు పోస్ట్ చేశాడు చూడండి, నౌవేడేస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఎడిట్ ఎనీ స్క్రీన్ షాట్ విత్ ఏఐ. వాడు ప్రమోట్ చేస్తోంది ఏఐ, ఆ డిఎన్కే గడు ప్రమోట్ చేసే ఏఐ కూడా అదే పని చేస్తుంది. అలాగే దాంట్లో సింపుల్గా వాడు ఎడిట్ చేసి ఇచ్చేసాడు, ఇదే ధ్రువరాతి ఫేసు, అదే స్క్రీన్ షాటు, పాకిస్తాన్ వాళ్ళు 80% చూస్తున్నట్లుగా, ఇండియాలో 5% చూస్తున్నట్లుగా మార్చేశారు. ఇప్పుడు ఏది నిజమని ఎట్లా నమ్మాలి? కనుక దమ్ముంటే ఈ ధ్రువరాతి అని ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియో, లైవ్ వీడియోలో వాడి అనలిటిక్స్ ఓపెన్ చేయాలి. అంత దమ్ముందా? జనాల్ని తప్పుదోవ పట్టించి కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జిస్తూ, అటుపక్క యూట్యూబ్ రెవెన్యూలో కూడా కోట్ల రూపాయలు గడిస్తూ, అటు ప్రమోషన్స్లో కూడా కోట్ల రూపాయలు గడిస్తూ, ఈ దేశానికి వ్యతిరేకంగా ఎక్కడో జర్మనీలో ఉండి మాట్లాడుతున్నటువంటి ఇలాంటి దుర్మార్గులు, వీళ్ళు చెప్పే విషయాలు మన దేశంలో ఉండి నమ్ముతున్నటువంటి మూర్ఖులు, వీళ్ళని ఏమనాలి చెప్పండి? ఏ చెప్పుతో కొట్టాలి వీళ్ళని? అందుకని ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఉపా చట్టం కింద అరెస్టు చేసినా తప్పు లేదు. మొన్నటికి మొన్న బీహార్ ఎలక్షన్స్ విషయంలో విష ప్రచారం చేశాడు, అక్కడంతా కూడా ఓట్ చోరీ జరిగిపోయిందంట. వీడేమో జర్మనీలో ఉండి సొల్లు చెప్తాడు, వీడి మాటలు మీరు నమ్ముతారు ఇక్కడున్న వాళ్ళు కొంతమంది. అరే ఓట్ చోరీ జరిగితే జనాలు ఎక్కడా? జనాలు ఎక్కడికి పోయారు? ఏమైందిరా అన్నట్లుగా జనాలు ఎక్కడికి పోయారా? ఓట్ చోరీ జరిగితే ఇళ్ల నుంచి రావాలిగా మా ఓటు పోయిందని. కనుక ఓట్ చోరీ జరగలేదు, నకిలీ ఓట్లను డిలీట్ చేశారు. ఓటు హక్కు లేనివాడు కూడా కొన్నాళ్ళు ఓటు వేశాడు, ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. వాడు కనుక రోడ్డు ఎక్కితే వాడికి చెక్కేస్తారనమాట. ఎందుకంటే వాడు ఈ దేశం ఓడే కాడు, లేదా వాడికి ఓటు హక్కు బీహార్ రాష్ట్రంలో ఉండటానికి అర్హత లేకపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళ ఓట్లు తీశారు, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీశారు. ఒకడికే 5-6 ఓట్లు లేదా 10 ఓట్లు ఉంటే అలాంటివి తీసేశారు. అది సమగ్ర ఓటర్ల జాబితా తయారీ, SIR. దాని మీద ఏడ్చిపడి చేసి జనాల నిర్ణయాన్ని ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే వీడిని ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి? ఎందుకు అనకూడదు వీడిని? అబద్ధాలు చెప్పేవాడిని మనం ఎంకరేజ్ చేయాలా? దీంతో పాటుగా ఈ వీడియో చూడండి. अरविंद केजरीवाल की आम आदमी पार्टी ने एक बार फिर से एक बहुत ही भारी मेजॉरिटी के साथ दिल्ली इलेक्शंस में जीत हासिल कर ली है. ये कमाल की अचीवमेंट है, 2 इलेक्शंस को लगातार जीतना, वो भी लगभग 90% सीट्स के साथ. వాడు కేజ్రీవాల్ గెలిచినప్పుడేమో 2 సార్లు వరుసగా గెలిచినప్పుడు చాలా అద్భుతంగా పొగిడాడు, 90% సీట్లు గడించారని చెప్పేసి. ఎందుకంటే కేజ్రీవాల్ దగ్గర పనిచేశాడు కదా, కేజ్రీవాల్ పనోడేడు, జీతానికి పనిచేసినాడు. అలా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఐపాక్లో పనిచేస్తున్న వాళ్ళలాగా. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్కి రిజల్ట్స్కి ఎలా చెప్తున్నాడు చూడండి. ఎంత రీసెర్చ్ ఏమి ఉండదండి. ఇప్పుడు నిజాలు చెప్పడానికి రీసెర్చ్, అబద్ధాలు కల్పిత కథనాలు చెప్పడానికి ఇట్లా చేతులు అనుకుని ఇట్లా మొహం మీద చేతులు పెట్టేసి వీడియో చేస్తే సరిపోద్ది. అది ఈ ధ్రువరాతి గాడు. వీడికి ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే కలియుగంలో ఇలాంటి మూర్ఖులకి ఇలాంటి దొంగలకే ఫాలోయింగ్ ఉంటుంది. అది కూడా చెప్పాను కదా ఎట్లా ఆ ఫాలోయింగ్ వస్తుందా అని. మోదీ ద్వేషులంతా ఒక దగ్గరికి జమ కొడితే ఆ 1 కోటి మంది, ఈ 140 కోట్ల మందిలో 1 కోటి మంది ఆ పక్కకి వెళ్ళారు అనుకోండి, అదే వీడు ఓటు బ్యాంకు, వ్యూవర్స్ ఓటు బ్యాంకు. ఇప్పుడు బీజేపీ ఇక్కడ గెలిస్తే ఏమంటున్నాడు చూడండి. సబ్సే అన్ఫేర్ ఎలక్షన్స్ థి అని చెప్పేస్తున్నాడు. ఇంకా సొల్లంతా మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ ద్వారా నేను శుద్ధపూసని అని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నటువంటి ఈ ధ్రువరాతి, నేను అడిగేటటువంటి విషయం ఏమిటి అంటే, నువ్వు లైవ్లో నీ అనలిటిక్స్ చూపి. లాస్ట్ 2024వ సంవత్సరం భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళలో నీకు వచ్చిన వ్యూవర్షిప్, నీకు వచ్చిన రెవెన్యూ మొత్తం కూడా నువ్వు కనుక ఓపెన్గా చూపించగలిగితే అప్పుడు మాట్లాడదాం మిగతా విషయాలు. అంతదాకా వీడు మనకు సస్పెక్టే. వీడికి ఎవడు ఇవ్వకూడదు ఒకటి ఉంది, అదే రెస్పెక్టే. అలాగే వీడిపైన ఈ ఎలిగేషన్ ఇప్పటి నుంచి ఉందా? ఎన్నో సంవత్సరాలుగా ఉంది. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, నేను చెప్పే కదా, ఇక్కడ ఉన్నటువంటి ఒక ట్యాబ్ ద్వారా, చిన్న ట్యాబ్ ఓపెన్ చేశాడు కదా వాడి ల్యాప్టాప్లో, దాని ద్వారా వాడి పెయిడ్ ప్రమోషన్ చేసుకుంటున్నాడు. అది తెలియక వీడి దానికి బానిసలు దాన్ని రీట్వీట్లు చేయడం. ఎంతమంది? 1700 మంది దాకా బానిసలు దాన్ని రీట్వీట్ చేశారు. 12,000 మంది దాకా బానిసలు దాన్ని లైక్ చేశారు. ఒక 1000 మంది కామెంట్స్ చేశారు. అందులో వీడికి దుయ్యబట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇది సంగతి. ఇలాంటి వాళ్ళు ఈజీగా దొరికిపోతారు. వీళ్ళు దొరికే దొంగలే. కాస్త మనం సునిశ్చితమైన పరిశీలన చేస్తే చాలు. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.